నేను ఇప్పుడు ఈ వీడియోలో అన్నిటికీ ఉపయోగపడే ఒక పంపుని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ పంప్ హై ప్రెజర్ పంపు. ఇది మనకి ఇంట్లో గార్డెనింగ్కి వాడుకోవచ్చు, లేదా డిఫరెంట్ పర్పస్లో వాడుకోవచ్చు, ఏసీ వాషింగ్కి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పంపు నేను అమెజాన్లో తెప్పించాను. ఇదిగోండి, దీని తాలూకా అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నాను. ఇది ఈ పంపు. నేను ఈ ట్యూబ్ ఏదైతే ఉందో ఇది లోకల్ మార్కెట్లో తెచ్చాను. 5 మీటర్ల ట్యూబు ఈ గన్తో కలిపి 450 రూపీస్ అయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ కావాల్సింది ఇది పక్కన పెట్టేద్దాం. ప్యాకింగ్ ఒక బ్యాటరీ లేకపోతే 12 వోల్ట్స్ అడాప్టర్ కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేనేం చేశానంటే ఈ వైర్ మన లోకల్ మార్కెట్ నుంచి వైర్ తెప్పించాను. వైర్ ఒక 100 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇది మామూలు జస్ట్ పైప్ నిప్పలు, ఇది కనెక్టింగ్ కేబుల్. ఇప్పుడు వీటిలన్నింటినీ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను మనకి ఈ వీడియోలో అన్ని పర్పస్లకి మనకు వచ్చే ఒక హై ప్రెజర్ పంపు గురించి ఒక వీడియో పెట్టబోతున్నాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం కార్ వాష్ చేసుకోవడానికి కానీ, ఇంట్లో ఏసీలు క్లీన్ చేసుకోవడానికి కానీ, 2 వీలర్స్ వెహికల్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ వాడే ఒక పంపుని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు ఈ పంపుకి కావాల్సిన ఐటమ్స్ ఇది ఏదైతే కేబుల్ ఉంది, ఇది లోకల్ మార్కెట్లో తెచ్చుకున్నాను. ఈ కేబుల్ అండ్ ఈ గన్తో కలిపి ఇది 450 రూపీస్, ఇది లోకల్లోనే దొరికింది. నెక్స్ట్ ఈ పంపు వచ్చి నేను ఆన్లైన్లో తెప్పించాను. ఇది 490 రూపాయలు అమెజాన్లో తెప్పించాను. ఇది ఈ పంపు. దీని తాలూకు డిస్క్రిప్షన్ మనం చూడాలనుకుంటే ఎర్త్ అనే కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది. మనకి కేసరి అన్న వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇదిగోండి, దీని తాలూకు అడ్రస్ ఇక్కడ ఉంది. amazon.comలో మనకి ఈ పంపు దొరుకుతుంది. ఈ పంపు మనకి దాదాపు 100 PSI ప్రెజర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ పంపును వాడడం కోసం నేను ఇప్పుడు ఏమేమి రెడీ చేశానో చూపిస్తాను. యాక్చువల్గా మనకి లేటెస్ట్లో ఏసీ మెకానికల్ వాడుతున్న పంపు ఏదైతే ఉందో ఆ పంపు లోపల ఉండే పంపు కూడా దాదాపుగా ఇలాంటిది. అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న పంపు వాడతారు. అంటే ఇది ఇప్పుడు 400 ఆ రేంజ్ ఉంటే దాదాపు అరౌండ్ 1000 రూపీస్ ఉన్న వర్త్ ఉన్న పంపు మాత్రమే లోపల ఉంటుంది. లోపల దానికి తోడుగా ఒక 12 వోల్ట్స్ అడాప్టర్ ఉంటుంది. ఆ పంపులో మనకు బయటికి కనపడడానికి అంత ఆకారం కనపడుతుంది, కానీ లోపల ఇంటర్నల్గా ఉండేది కేవలం ఇలాంటి ఒక పంపు. దానికి ఒక 12 వోల్ట్స్ అడాప్టర్ ఉంటుంది, పవర్ సప్లై. నేను ఇప్పుడు అడాప్టర్ కాకుండా నేను ఏం చేశానంటే మార్కెట్లో దొరికి ఈ బ్యాటరీ తీసుకొచ్చాను. ఈ బ్యాటరీ మన యూపీఎస్లో వాడతారు. నేను ఈ బ్యాటరీ ద్వారా మీకు చూపిస్తాను. ఇది ఒక కనెక్టింగ్ కేబుల్. మనకు మామూలుగా బాత్రూంలో మన సింక్ దగ్గర వాడే కేబుల్. ఈ కేబుల్కి ఒకవైపు కనెక్టర్ ఉంచాను, ఒకవైపు కనెక్టర్ నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఈ కనెక్టర్ ఎందుకు తీసుకున్నానంటే మనకి ఈ ట్యూబ్ను మనం ఒకవేళ బకెట్లో పెట్టామనుకోండి, ఈ బరువుగా ఉన్న ఈ నిప్పలు లేకపోతే ఇది ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది. కనుక నేను జస్ట్ బరువు కోసం ఈ నిప్పలు పెడతాను, లేకపోతే మనకి పర్పస్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ నిప్పలు దీన్ని బిగించాము. నెక్స్ట్ ఈ పంప్ సైజు మీకు తెలిసిందే. కానీ ఏమైందంటే నేను తెచ్చిన పైప్ సైజు వచ్చి దీనికన్నా కొంచెం పెద్దది. కానీ మనం అడ్జస్ట్మెంట్ కోసం ఏం చేస్తామంటే ఈ పంప్ ముక్కనే ఇక్కడ పెట్టి మనం అడ్జస్ట్ చేస్తాం. చూపిస్తాను. నేను దీన్ని చాకుతో ఇలాగా ముక్క కట్ చేశాను. ఇప్పుడు ఇందులో మనకి స్పష్టంగా బయటకు వచ్చే మార్క్ రాసి ఉంటుంది. ఈ మార్క్ నుంచి బయటకు వస్తుంది. ఇది ఇన్పుట్, ఇది డెలివరీ. ఇందులో లోపల ఇంటర్నల్గా మనకు ప్రెజర్తో ఆఫ్ చేసినట్టయితే కట్ ఆఫ్ అయ్యే సర్క్యూట్ కూడా ఉంది. మనం దీన్ని చూడొచ్చు. నేను ఇప్పుడు ఈ ట్యూబ్ని ఇటువైపు పెట్టాను. నీకు కింద చూపించిన దీన్ని మన ఇన్పుట్లో పెట్టాము. చెప్పాను మీకు, కేవలం ఇది బరువు కోసమే నేను నిప్పలు పెట్టాను, బకెట్లోంచి బయటకు వచ్చేకుండా ఉండటం కోసం, జస్ట్ వెయిట్ కోసం. ఇప్పుడు నేను తెచ్చిన ట్యూబ్ ఏదైతే ఉందో దీని డయామీటర్ వేరే కనుక ఈ డయామీటర్ దీని మీద ఎక్కినట్టుగా నేను జస్ట్ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను. అంటే ఈ పైప్ తాలూకు ముక్కనే కట్ చేసి ఇటువైపు పెట్టాను. మనకు మార్కెట్లో ఈ టైప్ పైపు దొరకదు, కనెక్టింగ్ ట్యూబ్ దొరుకుతుంది కానీ పైపు దొరకదు.
ఇప్పుడు ఈ వైర్ తీసుకొచ్చాను. ఈ వైర్ వచ్చి ఒక పిన్స్ పెట్టి 2 పిన్స్ పెట్టాను. మామూలుగా దొరికి మన 118 వైరే 1 స్క్వేర్ mm అంటారు. ఇప్పుడు ఈ వైర్స్ని ఈ బ్యాటరీకి పెట్టాను. ఈ వైర్స్ తాలూకు రెండో ఎండ్ తీసుకొచ్చి ఇది మనం కట్ చేద్దాం. ఇక మీకు తెలిసిందే, ఈ వైర్ మనకు మైనస్. ఒకసారి టచ్ చేసి చూద్దాం. ఆన్ చేయగానే మనకి స్టార్ట్ అవుతుంది, సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వైర్లు రెండో టచ్ అవ్వకుండా జనరల్గా టేప్ వేయచ్చు. నేను ఈ టైంలో టేప్ వెతుక్కునే టైం లేక నేను మామూలుగా పెట్టాను. దీన్ని ఎంటీగా రన్ చేయకూడదండి పంపుని. మీకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఆల్రెడీ చూపించాను నేను. ఇప్పుడు దీన్ని నేను రెడీ చేస్తున్నాను. ఇప్పుడు టోటల్ అరేంజ్మెంట్ చేశాను. ఇదిగోండి, ఇది ఒక బకెట్, ఇది పంపు, నెక్స్ట్ ఇక్కడ ఒక బ్యాటరీ, ఒక చాక్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తెచ్చిన ఈ దానికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మనకి ఎంత కవర్ అడ్జస్ట్ చేసుకుంటాం. నేను దాన్ని మీకు చూపించాను కదా, ఈ నిప్పలు కేవలం బరువు కోసం. అదే ఆ నిప్పల్లో బరువు లేకపోతే ఇది బకెట్లో ఉండదు, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పంపును మీరు ఏసీ క్లీన్ చేసుకోవడం వాడచ్చు, 2 వీలర్స్ క్లీన్ చేసుకోవడం వాడచ్చు, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం అన్నిటికీ మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను. మనం బ్యాటరీ కనెక్ట్ చేయగానే పంపు పనిచేయడం మొదలుతుంది. నేను దీనికి నిప్పలు సరిగ్గా సెట్ చేయలేదు. నిప్పలకి మనం టెఫ్లాన్ టేప్ వేసి మనం దీన్ని కరెక్ట్గా కనెక్ట్ చేసినట్టయితే ఇది ఆగుతుంది. దానికి ప్రెజర్ ఎంత వస్తుందో చూడండి. అంటే దాదాపు 15 నుంచి 20 అడుగుల పైకి మనకి ఈ పంపు చేస్తుంది. ఈ నాజిల్ నేను చెక్ చేయలేదు, ఇక్కడ ఒకవేళ మనం కనిపించింది.
ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఆ గంట సింబల్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టబోయే వీడియోస్ అన్నీ మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో వస్తాయి. ఇందాక సెట్ చేసిన ఇదిగోండి ఈ పంపు టోటల్ వర్త్ వచ్చి అరౌండ్ 1000 అయింది. బ్యాటరీ కాకుండా, బ్యాటరీతో కలిపి అయితే 1700 అవుతుంది. ఈ పంప్ తాలూకు నాజిల్ మనం సెట్ చేసుకుంటే ఇదిగోండి అరౌండ్ దాదాపు ఎంత దూరం వెళ్తుందో చూస్తారో, దాదాపు ఇదిగోండి అంటే దాదాపు ఎగ్జాక్ట్గా కొబ్బరి చెట్టు అంత ఎత్తు వెళ్తుంది మనకి. దీంతో మనం ఈజీగా వెహికల్స్ వాష్ చేసుకోవచ్చు, ఏసీలు క్లీన్ చేసుకోవచ్చు, దేనికైనా మనకి ఇది బాగా పనిచేస్తుంది. బాబు జస్ట్ ఒక 12 వోల్ట్ పంప్ ఇది. ఒక బ్యాటరీ మన ప్రెజర్ రిలీజ్ అయిపోయింది, అంత ప్రెజర్ వస్తుంది నుంచి.